ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఆయ్ అమ్మా వివేక్ వెంకటస్వామి గారు, మరి ఇది బాగానే కనిపించింది. నువ్వు పెద్దపతి అదే అనుకున్నావు. మరి నీకు ఆ సింగరేణి కాడికి పోయి తెచ్చిరంట కాగితాలు కనపలేదే? వచ్చినా లేవు కాదనే, కవితక్క కనిపించింది. కవితక్క కనిపించింది. ఇదే జర్నలిజం. దీన్ని బోకరిజం అంట. నేను దీని జర్నలిజం అన్న, బోకరిజం అంట నా భాష. ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్ చేసినట. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేతంత, వాట్సాప్ కాలింగ్, సిగ్నల్, స్నాప్చాట్లతో ముఖ్య నేత తరపున ఆదేశాలట. ముఖ్య నేత కేసీఆర్ చెప్పురి, ఇంకా దమ్మెందుకు లేదు ఇంకా మీకు. ముఖ్య నేత కేసీఆర్ ఆదేశాలతో ఎంత చేసింది. మరి ఏదురపై కూర్చొని విసవెచ్చిందో మాట్లాడిందో ఒక్కటి రాదురే. ఒక్క రికార్డు, ఆడియో రికార్డు బయటకు వదిలి రాదురే, మేము వింటాం అని. మరి రెండేళ్ల కొద్దిగా వస్తుంది, ఒక్క రికార్డు దొరకలేదా మీకు ఆధారం జనకిత్తానికి? కేవలం నిఘా పెట్టాలని చెప్పాను తప్ప టాపింగ్ చేయమని లేదు. ఇది ఇప్పుడు నిఘా పెట్టమన్ను టాపింగ్ చేయమని లేదని అన్నట్టు ఈ పత్రికలు ఒప్పుకుంటాయా జర్రాగరే? ఆయన అన్నాడు కదా ఇప్పుడు, అయిపోయింది ఒప్పుకుంటాను. 8 గంటల పాటు విచారణ జరిగింది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిటు అవే ప్రశ్నలు, సేమ్ ప్రశ్నలు అడిగిందంట. అడిగినవే మళ్ళీ అడిగిన అధికారులు. విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం, కాంగ్రెస్ జేబు సంస్థలా సిట్టు తయారైంది నిరంజన్ రెడ్డి చెప్పింది. ఇది ఏడనన్నా అవునా, మరి నిజమేను, మేము టాపింగ్ చేయమన్నాము లేదంటే నిఘా పెట్టమన్నాము అన్నట్టుగా చూపిరా ఏది? 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్న అడిగిరట. మాజీ ఎంపీ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట. కాంగ్రెస్ జేబు సంస్థల సిట్ అంటారు. ఇప్పుడు రికార్డు చేసుకురు కదా మొత్తం, మీరు ఆల్ ఇన్ వన్ మొత్తం రికార్డు చేసుకురు. ఆ రికార్డు చేసిన దానికి క్లిప్ బయట ఈ క్లిప్ బయట పెట్టి తెలంగాణ పైన చూపిరి. నిజమేనా మరి నిఘా పెట్టమన్నాడంట? చూపిస్తే మేము కూడా నిఘా ఏడుందో మేము కూడా చూస్తాం కదా, శతగాని మాటలు. సో ఎవరి ఆదేశాల మేరకు టాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు 7.5 గంటల పాటు విచారణ చేశాట. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రశ్న అడిగినట. ఇప్పుడు ఇదంతా వండిండు మంచిగా తుక్క ఉడుకుతాంది. ఇప్పుడు ఉడికి నాకు కాలుతాంది అని చెప్పేసి ఇట్లా వారుస్తాను. ఆడే వంతడు, వాడే వారుస్తారు, వాడే రాస్తారు, అంతా ఆలదే. కానీ ఒక్క ఆధారం బయటకేరు. 2 ఏళ్ల కొద్దిగా వస్తాను. ఒక్క ఆధారం బయటకేసి, ఇగో గిదయా గీ ప్రభాకర్ రావు చేసిన పని, గిదయా గీ కేసీఆర్ చేసిన పని. ముఖ్య నేత ఎందుకు పీక్తే పీకరాదు ఏమన్నా దమ్ముంటే అడుగుతురు కదా. ఇది లొట పీస్ కేసు, మా ఏదో బొచ్చు కూడా వీకలేరు అంటారు ఇంకా సాపుగా. రోషం ఉంటే అట్లా చేయరు. మీ ముఖ్యమంత్రికి రోషం లేదు. నా పిల్ల మొగల్లో ఫోన్ అన్నాడు, మంది పిల్ల మొగల ఫోన్ అన్నాడు. మరి 2 ఏళ్ల పొద్దు అవుతుంది, రోషం లేదా మనిషికి? ఏది విచారణ ఏమైనా ముందర పడ్డదా? ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ ఫైనల్గా ఇప్పుడు హరీష్ రావు జైలు వేసిరా, కేటీఆర్ జైలు వేసిరా, ఏమైనా ముట్టుకోగలిగిరా, చేయగలిగిరా? జనం ఫైనల్ అవుట్కమ్మే చూస్తారు. అవుట్పుట్ ఏమొచ్చింది? మీరు చేసిన విచారణ ఏతుల వీకిరు, ఏతుల మాలు చెప్పిరు, ముందర పడతలేదు. అది మన దగ్గర ధైర్యం లేదు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మన బామ్మడిది సింగరేళ్ళ బొగ్గులో అంతా వెళ్తున్నాడు. మన బొగ్గులో బొగ్గు బయట పడతాకే ఈ బొగ్గులో వాడితే మరి ముందరకు వస్తుంది రోజు. ఇంత వీళ్ళకి తప్ప వేరే ఆస్కారం లేదు. ఇగో మా లత్కోరు గాడు జర్రాగరే రాధాకృష్ణ ఈ వార్త రాకపోతే ఇలా నేను అబ్బా చేసి రారా నీ అంటనే ఉన్నా. హే అబ్బా మంచోడే, అమ్మా మంచోడే రాధాకృష్ణ. పెద్ద ముత్తైదా తెలంగాణలో, ఈ జర్నలిజంలో పెద్ద ముత్తైదా ఆయన. ఎరకనా మీకు పెద్ద ముత్తైదా అంటే? మా పెద్ద ఆయన కేసీఆరేనా? లజ్జలేదురా నీకు అని ఉంచిర్రా నీ ముఖం మీద. ఇంకా సిగ్గు లేకుండా అల ముఖాలు వేసుకొని బతుకునేందుకురా అని ఉంచిర్రు నీ ముఖం మీద. పీకరాలు వచ్చా నా కొడుకు. గెట్ అవుట్, వాళ్ళు కూడా గెట్ అవుట్ అంటుర్రా. మరి సిగ్గుంటే అలా వార్తలు రాకుండా బతకరావరా? మనకు లేదా సిగ్గి? మనకేందుకు సిగ్గి?
సో రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా, సీఎంఓ నుంచి ఫోన్ నెంబర్లన్నా ఆ నెంబర్లు ఉన్న సిట్టీలు మీరే పంపిర్రా? ఆ సిట్టీలు ఏమైనా ఉన్నాయా? ఒక సిట్టి బయట పెట్టరాదే, నకల్ సిట్టి ఒకటి. ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎస్ఐబిలోని వారితో నేరుగా ఎందుకు ఇవన్నీ సిట్ అధికారులు ఏమైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిరా? ఇంకో మేము ఇవన్నీ ప్రశ్నలు అడిగినాం, ఏమైనా పెట్టిరా? లేదు. సంతోష్ కుమార్ ఏమైనా వచ్చి బయటకు వచ్చి ఇంకో ఇవన్నీ ప్రశ్నలు అడిగిన చెప్పిరా? వీళ్ళు అత్కోరగాళ్ళకి ఎటు తెలిసినా? ఎటు పోయి ఈ V6 వెలుగునికి ఆంధ్రజ్యోతానికే తెలుస్తాయా ఏం ప్రశ్నలు అడిగిరు, ఏం చేసిరు, ఎట్లా హౌ? జనంకి డౌట్ వస్తుంది, నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ప్రభాకర్ రావుకు మీ ద్వారానే ఆదేశాలు వినయా? అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? ఓహో, అంటే కేసీఆర్ మాట్లాడండి అధికారులతో మాట్లాడించేందుకు హరీష్ ఉండరు. సంతోష్ కుమార్ రావు ఏం చేసిండు, ఎట్లా మాట్లాడిచ్చిండు, ఎన్నిసార్లు మాట్లాడరు, ఏమేం మాట్లాడరు మాకు ఎరక, ఈయనతో ఎప్పుడు మాట్లాడరు. జర్నలిస్టురా మనము. రాధాకృష్ణ పెద్ద పదివత జర్నలిస్టు అడుగుతాడు ఇవన్నీ. హౌ ఎట్లా తెలిసింది మనకు? మరి ఇంత పతివతకు సింగరేణిలో బుగ్గు కుంభకోణాల గురించి ఒక్కరోజు తెలుస్తలే. కళ్ళల్లో మింగిర్రా ఎవడన్నా? ఇప్పుడు మింగితే చెప్పు మరి అటన్నా, కళ్ళల్లో మింగిరు నాకు, అందుకే నా కళ్ళు దొబ్బినా నాకు గడిపిస్తాడు, మరి అట కూడా నేను చూపిస్తాం. కంటి వెలుగులను ఇంకేదో ఏదో వెలుగులా అవి కనపడవు కొడుక్కి. సో ఇప్పుడు ప్రశ్న వర్షం కురిపించిర్రట, వాన పడదట. సంతోష్ రామ్ మీద అని ప్రశ్నల వర్షం పడ్డదట. నాకు చెప్తే బాగున్నా, నేను కూడా వచ్చి కూర్చుంది వర్షం కింద, చలి పెడుతుంది రోజు. కేసీఆర్ కేంద్రంగా అధికారుల ప్రశ్నలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:45 దాకా సుదీర్ఘ విచారణ. ఫోన్ టవర్ లొకేషన్లు, వాట్సాప్ కాల్స్ ఆధారాలు ముందు వేయడంతో ఉక్కిర్ అయిందంట. అమ్మని ఏమన్నాడా? జర మళ్ళీ చదువుతున్నా, గమ్మతుది. ఫోన్ టవర్ లొకేషన్లు, వాట్సాప్ కాల్స్ ఆధారాలు ముందు వేయడంతో సంతోష్ ఉక్కిరి అవుతానంట. లజ్జలేదురా నీకు, లత్తుకోరు నా కొడుక. ఇప్పుడు ఈ పేపర్ మరి రాయడం, ఆ ఉక్కిరైండు, బిక్కిరైండు, పండుకుండు, బోధినలేదు, చెమటలు వచ్చినాయి, ఏసీలో చెమటలు పట్టించిండు. అదేమంటారు తురుగా పీకింది ఏం లేదా, అడిగిందే 10 సార్లు అడిగి నేనేం పీకలే అని చెప్పినాను అంటుండు. ఇదంతా కాబట్టి ఒక్క ఆధారం పడేటి జనాలకు వీళ్ళు అంగళయాన్ని గిట్ట ఒక్క వీడియో ఆడియో రికార్డు వస్తే అయిపోయా. ఇక సెల్ టవర్ ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ మాకు రాదు, మా యూట్యూబ్ ఛానల్కి రా, రోజు చెప్తాం మేము. సంతోష్ రావు లంగా, కేసీఆర్ లంగా, హరీష్ రావు లంగా, కేటీఆర్ లంగా, రోజు 10 సార్లు చెప్తాం ఆధారం ఇస్తే. ఆధారం మీకు ఇచ్చేది గుజ్జుల దమ్ము మనకు లేదు కదా, మరి ఏం చేద్దాం? వీళ్ళు అత్కోరు నా కొడుకు జర్నలిస్ట్ అంటే వీళ్ళు. అందుకే ముందర పొంట పోయి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందర పొంట పోయి సంక్రాంతి పండుగలు చేసారు. అందుకే మరి ఇటువంటి లత్కోరు వార్తలు రాసే వాటికే చేసారు. ఆడు ఎన్నో డైవర్ వేసుకొని బతికేటోడు పేపర్కి ఊహన అయితే ఊగనే అవుతాడు. ఎంతమంది కొంపలు ఆడి తెచ్చిండు ఇందాక గిట్లా రాసే. మరి ఇప్పుడు విక్కిర్ర అయ్యారట, క్వశ్చన్ వేసిండు. తదుపరి నోటీసులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే పంపే అవకాశం అయిపోయింది, డిసైడ్ చేసింది. అందరు అయిపోయారు, నెక్స్ట్ కేసీఆర్ కానీ మనోడు ఇంటిచ్చేసిండు. ఇంటేంది వాడు చెప్పిండేమో. ఆయన ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాదా నెక్స్ట్ కేసీఆర్ రాసేసేర వార్త. ఆదివారం నాడు కొత్తపాలకు తీసేసి కుతపాలు కనిపెట్టుకో దానికి. ఇప్పుడు రేపు ఆదివారం దగ్గర పడుతుంది, ఇక 3-4 రోజులు ఉన్నట్టుంది. ఇక రాసుకో మళ్ళీ ఒకటి. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్. నేను చెప్పే దయ్యాల్లో మొదటి దయ్యం అతనే. అక్కయ్య వచ్చింది. మా అక్క నిన్ను 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాను అక్క. నిన్ను 100 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ నాశనం చేస్తానికి నువ్వు ఇట్నే ఉండాలని కోరుకుంటాను. ఏం చేద్దాం మరి? ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అయితే పని చేస్తలేము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి పని చేస్తాన్నాం మనం. అదో పరిచయం వచ్చింది. ఇప్పుడు కవితక్క వార్త వేసిండు, ఇక్కడ చిన్న వేసిండు బొమ్మ, అమ్మ వద్దురా అయ్యాలని. గుంపు మేస్త్రి అంటే మరి రేవంత్ రెడ్డి అని మాకెరక. ప్రధాన గూఢచారి సంతోష్ అంటాను. ఇది ఎక్కడ చిత్రమే? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయా?
చెప్పురు మరటనన్న. అయ్యా గూఢాచారి గుంపు మేస్త్రి ఇప్పుడు మా ఊరు రాస్తాడు ఆవిరి ఎంత వేస్ట్. మా కవితక్క నెంబర్ 1 పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ తెలుసానే. దేశంలో కాదు వరల్డ్లా, రాష్ట్రంలో కూడా కాదు. నెంబర్ 1 పొలిటీషియన్. ఎట్లా సొంత పార్టీని ఎట్లా డామేజ్ చేసి పక్కనోనికి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నంలో అక్కకు మించిన మేధావి లేరు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో. సో సంతోష్ రావే మొదటి దయ్యం అట. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్క. అమ్మ అయ్యే పోతుంది, జైలు వేసిందంట. అది కేసీఆర్ కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు. మరి దుర్మార్గునితో 10 ఏళ్ళు ఎట్లక్క? 10 ఏళ్ళు అదే పార్టీలో ఉన్నప్పుడు దుర్మార్గుడు తెలపాయన, హరీష్ రావు దుర్మార్గుడు తెలపాయన, మీ అన్న మీ అయ్య మాత్రం పత్తితులు, ఇంకా మిగతా అందరు లంగలు బీఆర్ఎస్ లో అందరూ. ఎందుకంటే మీ అయ్యకు మీ అన్నకు అడుగులకు మడుగులు వచ్చి మీ అయ్యను మీ అన్నను తీసుకుపోయి ఇట పెద్ద లెక్క కూర్చోబెట్టరు కదా. అంతా కలిసి ఇప్పుడు చెట్టుకు ఏర్లు బలం అక్క, ఏర్లు ఇలా మనకు అక్కడ వస్తలేవు. చెట్టు చూపించి ఏర్లను కొట్టేదా చూస్తాం కానీ ఏర్లు లేకపోతే చెట్టే ఉండదు, కూలవాడిపోతుంది. హరీష్ రావును, సంతోష్ రావును, లేదు ఇంకా జగదీష్ రెడ్డిను, ఇంకోరును డామేజ్ చేస్తూ పోతే లాస్ట్కి మీ అయ్యా మీ అన్న కూలిపోతారు, మంది ఏం కూలిపోరు. అది గ్రహించాలి కదా మనం. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారట ఇది మన సంతోష్ రావు. కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై అట. ఓహో, ఇది కేసీఆర్ ఏమి ఇడ్లీ తింటుండో కూడా సంతోష్ రావు చెప్పేస్తాట కేసీఆర్కి. అబ్బా, మరి అందరేమో రివర్స్ చెప్తున్నక్క. మరి అంతగానో మీ నాయనకు తెలియలేదా? తెలంగాణ దేవడంలో ప్రధాన పాత్ర పోషించిన మునగానికి ఆఫ్టర్ ఆల్ పక్కన ఒకరున్నాడు, వాడు నా విషయాలు బయటకు చేరవేతను గ్రహించినంత తెలివి తక్కువ కేసీఆర్. ఏది నువ్వు మాత్రం ప్రపంచ మేధావిగా ఎన్ని కనిపెట్టినావు. ఐన్స్టీన్ డెవలప్ నువ్వు. ఐన్స్టీన్ బ్రెయిన్ కంటే అక్కకు తలకాయ ఇంకా ఎక్కువ అనమాట. పోటీ పెడితే ఐన్స్టీన్ దాటిపోతుంది, అంత తెలివితో చెప్తాను. మరి గద్దర్ లాంటి వాళ్ళను గంటల కొద్దీ గేటు బయట వెయిట్ చేయొచ్చు. అయ్యారు నోరు లేదు, ఇలా వచ్చింది నోరు. ఎందుకు గుర్తు వచ్చింది? గద్దర్ని ఎవడు పోగొడతారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? గద్దర్ పేరు ఎప్పుడు ఎవరు రాజకీయం చేస్తుంది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ చెప్తాంది. ఇవాళ ఎవరు గద్దరి పేరు ఎత్తారు? అక్క ఎత్తాంది. ఎందుకు ఎత్తాంది? కాంగ్రెస్ కు అనుకూలంగా కావాలి మనం చేసే ముచ్చట్లన్నీ. గద్దర్ తప్ప వేరే పేర్లు గుర్తు రాలేదా? అక్క శ్రీకాంతాచార్య గుర్తు రాలేదా? వాళ్ళ తల్లికి అవమానం గుర్తు రాలేదు, ఇదే గుర్తొచ్చిందా? ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బెనిఫిట్ అయ్యే పాయింట్. వాళ్ళు 2 ఏళ్ళకెళ్ళి ఇదే రాజకీయం చేసేది. ఇక స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. ఇక నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శించింది. ఇప్పుడు మనం పెళ్లికి పోయినా సాగు డప్పే కొట్టాలి, సాగుకు పోయినా సాగు డప్పే కొట్టాలి, ఓ కార్యానికి పోయినా సాగు డప్పే కొట్టాలి. ఎటువైపు బీఆర్ఎస్ సాగు కోరుకోవాలి అంతే. సో ఇదే అక్క ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అవార్డు ఇవ్వడానికి అర్హురాలుగా నేను భావిస్తాను. సో మలతాప నోబెల్ శాంతి బహుమతి లెక్క అసోంటి ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అవార్డు ఏమైనా ఉంటే అక్కకి ఇద్దాం, తప్పేం లేదు. సో కల్వకుంట్ల కవితక్క గారు మరి బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ రావు టార్గెట్ అడిగి ఇవ్వాల, రేపు హరీష్ రావు టార్గెట్ గా, ఎల్లుండి ఇంకొక ఆయన. ఫైనల్ గా నాయన జోలికి పోతే మనల్ని ఓడితే కలిగి రాష్ట్రంలో, నాయన జోలికి పోతే మనల్ని ఓడితే కలిగి. ఇప్పుడు అది వచ్చింది పరిచయం. అందుకే ఎక్కువ వండలేదు తెలియదు ఆ జనాలకు గా మాత్రం.